రకరకాల సమస్యల కోసం నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటంటే, డాక్టర్ గారు పథ్యం ఏమిటి, బంగాళదుంపలు తినొచ్చా అని. అసలు ఈ బంగాళదుంపలకి ఆరోగ్యానికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏమిటి, దీంతో ఏమైనా ఇబ్బందులు వస్తాయా, దీని ఉపయోగాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అందరికీ ఆసక్తికరమైనటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బంగాళదుంపలు, దీని పోషక విలువలు ఏమిటి, ఆరోగ్య రహస్యాలు ఏమిటి, దీంతో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఉంటే ఎలాంటివి ఉంటాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, బంగాళదుంపలు తింటే లావు అవుతారా? ఈ అపోహని ఇప్పుడే మనం పటాపంచలు చేద్దాం. కేవలం రుచి కోసం మాత్రమే కాదు, బంగాళదుంపల వల్ల కలిగేటటువంటి 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? మీరు అస్సలు ఊహించని బంగాళదుంపల్లోని అరుదైన విటమిన్లు, పోషకాలు ఏంటో చూద్దాం. ఆయుర్వేదం బంగాళదుంపల గురించి ఏం చెబుతుంది? వేల సంవత్సరాల రహస్యం ఇప్పుడు మీకోసం నేను చెప్పబోతున్నాను. కిచెన్లోనే డాక్టర్ అన్న కాన్సెప్ట్ ఇది. బంగాళదుంపలతోటి 7 సులభమైన శక్తివంతమైన ఇంటి వైద్య చిట్కాలు తెలుసుకుందాం. బంగాళదుంపల్ని నిల్వ చేసే పద్ధతిలో మనం చేసేటువంటి అతిపెద్ద తప్పు ఏమిటి, ఇది తెలుసుకుందాం. డయాబెటీస్, గుండె జబ్బులు ఉన్నప్పుడు బంగాళదుంపలను ఎలా తినాలి, ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అన్నిటికీ మించి బంగాళదుంపల్లో ఉండేటువంటి స్టార్చ్ గురించి మీకు తెలియని సైంటిఫిక్ నిజాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. బంగాళదుంపల్ని సరైన పద్ధతిలో వండితే పోషకాలు రెట్టింపు అవుతాయి. ఆ విధానం ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోబోతున్నారు. ప్రతికూల ప్రభావాలు, మందులతోటి బంగాళదుంపల పరస్పర చర్యలు, ఇవి తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇక అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఉంది. దీనికి సంబంధించి ఇంటి వైద్యాలు, అలాగే గృహ వైద్యాలు, ఇది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అనేక సమస్యలను దీంతో తగ్గించుకోవచ్చు. బంగాళదుంపలతో చేయగలిగే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు మనం తెలుసుకుందాం. కొంతమందికి కంటి కింద నల్లటి వలయాలు ఉంటాయి. వీటి కంట్రోల్కి ఇది ఉపయోగపడుతుంది. ఒక తాజా బంగాళదుంపని సన్నని చక్రాల కింద తరగండి. వీటిని కొద్దిసేపు మీరు ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత కళ్ళపైన ఒక 15 నిమిషాలు ఉంచుకోండి. ఇలా ప్రతిరోజు రాత్రిపూట చేస్తుంటే చల్లదనం మూలాన రక్తనాళాలు వాటి వ్యాసార్థం తగ్గి నల్లటి వలయాలు తగ్గుతాయి. అలాగే తేలికపాటి గాయాల నుంచి రిలీఫ్ కోసం కూడా బంగాళదుంప ఉపయోగపడుతుంది. కాలిన ప్రదేశంలో తక్షణమే ఒక చిన్న పచ్చి బంగాళదుంప ముక్కను ఉంచండి. ఇది గాయాన్ని చల్లబరుస్తుంది, అలాగే నొప్పిని, మంటని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా కీళ్ళ నొప్పుల నుంచి రిలీఫ్ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎక్స్టర్నల్గా బంగాళదుంపలను తొక్కతో సహా చిన్న ముక్కలుగా కత్తిరించండి. వీటి రాత్రంతా నీళ్ళలో నానబెట్టండి. ఉదయం ఈ నీళ్ళని వడపోసుకొని పరిగడుపును తాగుతూ పొట్టలాగా వేసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. ముఖం పైన మొటిమల తలకు మచ్చలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. తాజా బంగాళదుంప రసాన్ని దూది సహాయంతో మచ్చలు ఉన్న చోట అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. బంగాళదుంపల్లో ఉండేటువంటి కటుకోలిన్ ఎంజైమ్ అనేది మచ్చలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా అమేజింగ్గా తలనొప్పి నివారణకి ఇది ఉపయోగపడుతుంది. ఒక బంగాళదుంపను సన్నగా చక్రాలుగా తరగండి. వీటిని నుదుటిపైన పట్టీలాగా పెట్టుకోండి. ఇది తలనొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే విరేచనాలు కూడా దీంతో తగ్గుతాయి. అరకప్పు ఉడికిచ్చిన బంగాళదుంపల్ని మెత్తటి గుజ్జుగా చేసి దీనికి చిటికెడు ఉప్పు, చెంచాడు తేనె కలిపి 2 పూట్ల తినండి. దీంట్లో ఉండేటటువంటి అధిక పిండి పదార్థం విరేచనాలని గట్టిపరుస్తుంది, అలాగే పేగులకి బలాన్ని ఇస్తుంది. తేలికపాటి గొంతు నొప్పిని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒక బంగాళదుంపను ఉడికించి బాగా మెత్తగా గుజ్జు చేయండి. కొద్దిగా వేడిగా ఉన్న ఈ గుజ్జుని గుడ్డలో వేసి గొంతు చుట్టూ కాపడంలాగా పెట్టుకోండి. వేడి కారణంగా ఈ వాపు, నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ఎప్పుడుది, దీని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలి. అంటే చరిత్ర, దీని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే మీకు అమేజింగ్గా అనిపిస్తుంది, ఔరా అనిపిస్తుంది. ఈ బంగాళదుంపల మూలం నిజానికి దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వత ప్రాంతాలు, ముఖ్యంగా పేరు బొలీవియా. ఈ దేశాలలో వీటిని సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం నుంచి సాగు చేస్తున్నారు. ప్రాచీన ఇన్కా నాగరికతలో ఇవి ఒక ప్రధానమైన ఆహారం. 16వ శతాబ్దంలో స్పానిష్ అన్వేషకులు వీటిని ఐరోపాకి తీసుకొచ్చారు. మొదట్లో వీటిని కేవలం ఒక పశుగ్రాసంలాగా, అలంకార మొక్కలాగా భావించారు. కానీ క్రమంగా ఇవి ముఖ్యమైన ఆహారంగా మారాయి. 17వ శతాబ్దం చివరిలో బంగాళదుంపలు మన భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. తక్కువ ధరలో ఎక్కువ శక్తిని అందించడం వల్ల ఇవి త్వరగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.
సాంస్కృతికంగా చరిత్రలో కరువు సమయాలలో ఇవి లక్షలాది మంది ఆకలిని తీర్చాయి. ఇక దీని స్వరూపం, ప్రత్యేకతలు ఇది కూడా తెలుసుకోవటం అవసరం. బంగాళదుంపల్ని వృక్షశాస్త్ర పరిభాషలో బొటానికల్ నేమ్ ఏంటంటే సొలానం ట్యూబరోజం, ట్యూబర్ లాగా ఉంటుంది. ఇది సొలనేసి అనేటటువంటి నైట్ షేడ్ కుటుంబానికి సంబంధించింది. మనం ఆహారంగా తీసుకునే భాగం భూమి కింద పెరిగే దుంప అంటే ట్యూబర్. ఇది నిజానికి మొక్కలోని రూపాంతరం చెందిన ఒక కాండం. ఈ దుంప గోధుమ రంగు, ఎరుపు, పసుపు, ఉదా రంగు ఇలాంటి వివిధ రంగుల్లో ఉంటుంది. వీటి ఆకారం గుండ్రంగా, పొడవుగా ఉండొచ్చు. బంగాళదుంపలు పిండి పదార్థాన్ని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటాయి. అందుకే ఇవి శక్తికి ప్రధానమైనటువంటి వనరు. ఈ మొక్కలో ఆకులు, కాండం, పువ్వులలో గ్లైకో ఆల్కలాయిడ్స్ అనేటటువంటి విషపూరిత పదార్థాలు ఉంటాయి. అందుకే వీటిని తినకూడదు. దుంపలలో ఈ విష పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఈ సందర్భంగా అసలు ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆయుర్వేదంలో బంగాళదుంపల్ని ఆలుకం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇవి ప్రధానంగా కఫ, వాత దోషాలను పెంచుతాయి. బంగాళదుంపలు రుచి మధురంగా, తీయగా ఉంటుంది. ఇవి గుణంలో గురుత్వం అంటే జీర్ణం కావడానికి కొంచెం బరువుగా ఉంటాయి. స్వభావంలో శీతలం అంటే చల్లదనాన్ని కలిగిస్తాయి. అందువల్ల బంగాళదుంపలు కఫం, వాతం ఈ రెండింటినీ ఎక్కువగా ఉన్నప్పుడు అంతగా మంచిది కాదు అని చెబుతూ ఉంటాం పథ్యాల విషయంలో. కానీ పిత్తదోషం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇవి మంచివి కింద చెప్తాం. బంగాళదుంపలు శరీరానికి బలాన్ని ఇస్తాయి. అలాగే శుక్రధాతువుని పెంచుతాయి. బంగాళదుంపలను ఎప్పుడు కూడా తేలిగ్గా ఉండేటువంటి ఆవ నూనెతో కానీ లేదా నెయ్యితో కానీ కలిపి తీసుకోవాలి. ఈ రకంగా తీసుకోవటం వల్ల వాత దోషం తగ్గుతుంది. కఫదోషాన్ని కంట్రోల్ చేయడానికి వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక దీని పోషక విలువలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. సుమారుగా ఒక 100 గ్రాముల ఉడికించినటువంటి బంగాళదుంప తొక్కతో సహా ఉప్పు లేకుండా ఉడికించిన బంగాళదుంపలో ఉండే ముఖ్య పోషకాలు మనం చెప్పుకోవాలి. క్యాలరీలు ఒక 87 కిలో క్యాలరీలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ సుమారుగా 20 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్ సుమారుగా 2 గ్రాములు ఉంటుంది. కొవ్వు 0.1 గ్రామ్ కంటే చాలా తక్కువ ఉంటుంది, అంటే కొవ్వు ఉండదనే చెప్పొచ్చు. ఫైబర్ కొంచెం ఉంటుంది, సుమారుగా 2 గ్రాములు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. ముఖ్యమైనటువంటి విటమిన్లు, ఖనిజాలు వీటిని మీరు తెలుసుకోవాలి. దీంట్లో విటమిన్ సి ఉంటుంది. రోజువారీ అవసరంలో సుమారుగా 32% లభిస్తుంది. అంటే చాలా అమేజింగ్ విటమిన్ సి కంటెంట్ ఉంటుంది. అలాగే విటమిన్ B6 ఉంటుంది. రోజువారీ అవసరంలో సుమారుగా 20%. ఇంకా పొటాషియం ఉంటుంది. రోజువారీ అవసరంలో సుమారుగా 12% ఉంటుంది. అలాగే మ్యాంగనీస్ తగినంత మొత్తంలో ఉంటుంది. ఫోలేట్, మెగ్నీషియం, భాస్వరాలు కూడా కొద్ది మొత్తాలలో ఉంటాయి. అయితే అసలైన ఆసక్తికరమైన ఒక విషయం ఉంది. ఈ పోషకాల తాలూకు ప్రయోజనాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. బంగాళదుంపలో ఉండేటువంటి ఇప్పుడు చెప్పుకున్న పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు కలిగిస్తాయి. ఉదాహరణకు పొటాషియం విషయం తీసుకుంటే ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే శరీరంలో ద్రవ సమతుల్యతని నియంత్రిస్తుంది. ఇక విటమిన్ సి విషయం చెప్పాల్సి వస్తే ఇది శక్తివంతమైన యాంటాక్సిడెంట్. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, అలాగే ఇనుము శోషణని పెంచుతుంది. ఇక విటమిన్ B6 ఇది మెదడు అభివృద్ధికి, నర్వస్ సిస్టమ్ పనితీరుకి చాలా అవసరం. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇక ఫైబర్ తొక్కతో సహా తీసుకున్నప్పుడు ఫైబర్ జీర్ణక్రియ తాలూకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, అలాగే కడుపు నిండిన భావాన్ని పెంచుతుంది. అతి ముఖ్యంగా రెసిస్టెంట్ స్టార్చ్ గురించి చెప్పాలి. ఉడికించి చల్లబరిచినటువంటి బంగాళదుంపల్లో ఇది ఏర్పడుతుంది. ఇది పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాకి ఆహారం అవుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ తాలూకు ఆరోగ్యాన్ని ఇది పెంచుతుంది. అయితే మరి ఈ పూర్తి ప్రయోజనాలు మీరు పొందాలంటే ఏం చేయాలి, ఇది తెలుసుకోవటం అవసరం. బంగాళదుంపలో ఉండేటువంటి పోషకాలని పూర్తిగా మీరు పొందాలంటే వాటిని సరైన పద్ధతిలో వండాలి. మెయిన్గా తొక్కతో సహా తినటం అవసరం. చాలా విటమిన్లు, ఫైబరు బంగాళదుంప తొక్కలో మెయిన్గా దాని కింద ఉంటాయి. అందుకే వాటిని బాగా కడిగి తొక్క తీయకుండా ఉడికించాలి లేదా కాల్చాలి. ఇక ఉడకబెట్టడం, కాల్చడం అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. డీప్ ఫ్రై అంటే నూనెలో బాగా వేయించడం కంటే ఉడకబెట్టడం, ఇంకా ఓవెన్లో కాల్చడం లాంటివి చేయాలి. దీనివల్ల కొవ్వు శాతం పెరగకుండా ఉంటుంది. అన్నిటికీ మించి చల్లార్చి తినటం అవసరం. ఉడికించిన బంగాళదుంపను చల్లార్చి తింటే వాటిలో ఉండేటువంటి పిండి పదార్థం రెసిస్టెంట్ స్టార్చ్ కింద మారుతుంది. ఇది పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా కొవ్వు, ఉప్పుని దీంతో పాటు తగ్గించడం అవసరం.
బంగాళదుంపల్ని వెన్న, ఎక్కువ చీజు, ఎక్కువ ఉప్పు, క్రీమ్తో కలిపి తినకండి. దీనివల్ల క్యాలరీలు ఎక్కువ శాతం మీకు పెరిగిపోతాయి. ఇక వాడకంలో అలాగే పరిమితం చేయాల్సినటువంటి లేదా మినహాయించాల్సినటువంటి ఇతర ఆహారాలను మీరు తెలుసుకోవడం అనేది చాలా అవసరం. అంటే దీంతో పాటుగా ఎలాంటివి అవాయిడ్ చేయాలనేది తెలుసుకోవాలి. బంగాళదుంపలు సాధారణంగా అందరికీ సురక్షితమైనటువంటి ఆహారం, కానీ కొన్ని సందర్భాలలో వీటిని తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. ఉదాహరణకు డయాబెటీస్ ఉన్నప్పుడు బంగాళదుంపలలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నప్పుడు వీటిని తక్కువ పరిమాణంలో ఫైబర్ ఉన్న కూరగాయలతో కలిపి తినాలి. ఇంకా సొలనేషియా కుటుంబానికి కొంతమందికి ఎలర్జీలు వస్తూ ఉంటాయి. టమాటా, వంకాయ లాంటి ఈ సొలనేసి కుటుంబపు ఆహారాలకు ఎలర్జీ ఉన్న కొంతమంది బంగాళదుంపలు మానేయటం అవసరం. ఇంకా ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మూత్రపిండాల సమస్యలు ఉన్న కొంతమందిలో పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు వైద్య సలహా మేరకు ఈ బంగాళదుంపల వినియోగాన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇక ఈ సందర్భంగా ఈ కొనటంలో మేలుకోలు అంటే బయ్యింగ్ గైడ్ అనేది మీరు తెలుసుకోవడం అనేది అవసరం. అంటే బంగాళదుంపలు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి, అయితే ఎప్పుడు సరైన దాన్ని కొనుక్కున్నప్పుడు. కాబట్టి ఇది తెలుసుకోవాలి. మంచి నాణ్యత ఉండేటువంటి బంగాళదుంపలు కొనడానికి కొన్ని పద్ధతులు మీరు పాటించాలి. ఉదాహరణకు గట్టిగా మచ్చలు లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి. దుంపల్ని చేత్తో తాకి చూడండి, అవి గట్టిగా ఉండాలి. అలాగే వాటిపైన పగుళ్ళు, అలాగే పచ్చటి మచ్చలు, మొలకలు ఇలాంటివి ఉండకూడదు. అలాగే పచ్చటి రంగు కూడా ఉండకూడదు. పచ్చటి రంగు అంటే ఆ సొలనిన్ అనే విషపూరిత పదార్థం అధికంగా ఉంది అని అర్థం. అందుకే పచ్చగా మారిన దుంపల్ని కొనటం మానేయండి. ఇంకా మొలకలు లేనివి కూడా ఎంచుకోవాలి. మొలకలు రావటం అంటే దుంపలు పాతబడ్డాయి అని అర్థం. వాటిలో ఉండేటువంటి పోషకాలు అప్పుడు తగ్గిపోతాయి. ఇక దీన్ని నిల్వ చేసేటువంటి పద్ధతులు కూడా తెలుసుకోవటం అవసరం. అంటే దీన్ని ఎలా స్టోర్ చేయాలి అనేది తెలుసుకోవాలి. బంగాళదుంపల్ని సరిగ్గా నిల్వ చేస్తే చాలా కాలం పాటు తాజాదనం నిలబడుతుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలి. మెయిన్గా చల్లటి చీకటి ప్రదేశంలో వీటిని ఉంచాలి. వాటిని వేడిగా సూర్యరశ్మి పడకుండా ఉండేటటువంటి చల్లటి వెంటిలేషన్ ఉండేటువంటి ప్రదేశంలో ఉంచాలి. అన్నిటికీ మించి ప్లాస్టిక్ సంచులను వాడకండి. ప్లాస్టిక్ సంచుల్లో తేమ చేరి బంగాళదుంపలు త్వరగా కుళ్ళిపోతాయి. అందుకే కాగితపు సంచుల్లో కానీ లేదా బుట్టలలో కానీ నిల్వ చేయండి. ఇంకా మెయిన్గా ఉల్లిపాయల నుంచి దూరంగా ఉంచండి. ఉల్లిపాయల నుంచి విడుదలయ్యేటటువంటి వాయువుల వల్ల బంగాళదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. అందుకే వాటిని ఉల్లిపాయల నుంచి దూరంగా ఉంచండి. ఇంకా మెయిన్గా బంగాళదుంపలను ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, స్టార్చ్ చక్కెర కింద మారి రుచి మారిపోతుంది. కాబట్టి ఈ విషయాలు దీనికి సంబంధించి బయ్యింగ్ గైడ్గా మీరు ఉపయోగించుకోవాలి. అయితే దీన్ని వినియోగానికి ఎలా సిద్ధం చేయాలి, ఈ పద్ధతులు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. అంటే దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది. బంగాళదుంపల్ని అనేక రకాలుగా మనం ఈ వంటకి సిద్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకు చేయబోయే ముందు బాగా శుభ్రంగా కడగటం అవసరం. ఎందుకంటే మీరు గమనించారా, భూమిలోంచి తెస్తాం. తొక్కుతో సహా వండుతుంటే మట్టి, రసాయనాలు లేకుండా దుంపల్ని శుభ్రంగా కడగాలి. తొక్కుతో సహా వండమని చెప్పాం కాబట్టి. అలాగే పచ్చడి భాగాలను తొలగించేయాలి. దుంపలపైన ఏవైనా పచ్చడి భాగాలు ఉంటే వాటిని కత్తితోటి జాగ్రత్తగా పూర్తిగా తీసేయండి. మొలకలను కూడా తొలగించేయండి. అన్నిటికీ మించి నీటిలో నానబెట్టండి. బంగాళదుంపల్ని ముక్కలుగా తరిగిన తర్వాత కొద్దిసేపు నీటిలో నానబెట్టండి. ఎందుకు? దీనివల్ల ఎక్కువ స్టార్చ్ ఏమైనా ఉంటే అది తొలగిపోతుంది. అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ బంగాళదుంపల్ని వండినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనం కుక్ చేస్తాం కదా, ఆ కుక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. బంగాళదుంపల్ని వండినప్పుడు చాలా ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. మెయిన్గా పోషకాల విషయంలో కొంత చెప్పాలి. ఉడకబెట్టినప్పుడు విటమిన్ సి, బి విటమిన్లు కొంతవరకు నీటిలో కరిగి కోల్పోతాయి. కాల్చినప్పుడు ఈ విటమిన్ల నష్టం తక్కువ ఉంటుంది కాబట్టి కాల్చడం బెస్ట్ అంటాం. అలాగే స్టార్చ్లో మార్పు వస్తుంది. ఉడికించినప్పుడు స్టార్చ్ జెలటినైజ్ అవుతుంది. ఇది జీర్ణక్రియని తేలిక చేస్తుంది. తర్వాత చల్లార్చినప్పుడు ఈ స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్ కింద మారుతుంది. అలాగే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది యాక్రిలమైడ్ ఏర్పాటు గురించి. అధిక ఉష్ణోగ్రత దగ్గర అంటే వేయించినప్పుడు లేదా బాగా కాల్చినప్పుడు బంగాళదుంపల్లో యాక్రిలమైడ్ అనేటటువంటి ఒక రసాయనం ఏర్పడుతుంది. ఇది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ఇక ప్రాసెసింగ్ పద్ధతుల ప్రభావం కూడా మీరు తెలుసుకోవటం అవసరం. వాటిని ప్రాసెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది. ప్రాసెసింగ్ వల్ల బంగాళదుంపల్లో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకు బంగాళదుంపలు అనటంతోనే ఎవరికైనా గుర్తొచ్చేది ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే చిప్స్. ఇవి అధిక వేడి కొవ్వుతో ప్రాసెస్ చేయబడతాయి. దీంతో పోషకాలు తగ్గిపోతాయి. అలాగే కొవ్వు, ఉప్పు, క్యాలరీలు ఏమో పెరుగుతాయి. యాక్రిలమైడ్ కూడా ఎక్కువ అవుతుంది. ఇక ఫ్రీజింగ్ గురించి.
బంగాళదుంపల్ని ఫ్రీజ్ చేయడం వల్ల, స్తంభింపు చేయడం వల్ల వాటి రుచి నిర్మాణంలో పెద్దగా మార్పు రాదు. కానీ ముందుగా ఉడికించిన తర్వాతే ఫ్రీజ్ చేయాలి. ఇంకా ఈ ప్యాకెట్ మ్యాష్డ్ పొటాటో గురించి చెప్పాలి. అంటే వీటిని తయారు చేసేటప్పుడు చాలా వరకు ఫైబరు, కొన్ని విటమిన్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే వాటిలో అదనపు పదార్థాలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక క్యాండ్ పొటాటోస్ గురించి చెప్పాలి. వీటిని ఉప్పుతో కూడినటువంటి ద్రావణంలో నిల్వ చేస్తారు. అందుకే వీటిలో సోడియం శాతం బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక దీనికి సంబంధించి ఔషధ ఉపయోగాలు, ప్రయోజనాలు మీరు తెలుసుకోవాలి. ఈ మెడిసినల్ యూజెస్ చాలా అమేజింగ్గా ఉంటాయి. బంగాళదుంపలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఉదాహరణకు రక్తపోటుని ఇది బంగాళదుంప నియంత్రిస్తుంది. అధికంగా పొటాషియం ఉంటుంది కాబట్టి ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే డయూటిక్లా పనిచేస్తుంది. అలాగే బంగాళదుంపలు శక్తినిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇవి రోజువారీ కార్యకలాపాలకు తక్షణ శక్తినిస్తాయి. ఇంకా మెయిన్గా జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. తొక్కతో సహా ఉడికిచ్చినటువంటి దుంపల్లో ఉండేటువంటి ఆ ఫైబర్ జీర్ణ వ్యవస్థని క్రమబద్ధం చేస్తుంది. అన్నిటికీ మించి శరీరంలో మంటని ఇవి తగ్గిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారంగా బంగాళదుంపల్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి. ఇంకా ప్రధానంగా ఎముకల ఆరోగ్యానికి ఇవి కీలకం. వీటిలో ఇనుము, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి బలాన్ని ఇస్తాయి, అలాగే హెల్ప్ చేస్తాయి. అయితే అంతేనా అంటే దీనికి కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ ప్రతికూల ప్రభావాలను కూడా మీరు తెలుసుకోవాలి. బంగాళదుంపలు ఎంత సురక్షితమైనప్పటికీ కూడా కొన్ని ప్రతికూల ప్రభావాలని ఇవి కలగజేయచ్చు. వీటి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. మెయిన్గా చెప్పాల్సింది సొలనిన్ విషయం గురించి. పచ్చగా మారిన లేదా మొలకలు వచ్చినటువంటి బంగాళదుంపలు తింటే వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి లాంటి లక్షణాలు వస్తాయి. అందుకే ఆ భాగాన్ని పూర్తిగా తొలగించేయండి. అయితే బయట క్యాంటీన్లలో, రెస్టారెంట్లలో మన కోసం వీటిని తొలగించరు కాబట్టి బయట ఫుడ్ అందుకే తినొద్దని చెప్తాం. ఇంకా బరువు పెరగటం గురించి. వీటిని వేయించి ప్రాసెస్ చేసి అధిక కొవ్వుతో తిన్నారనుకోండి, క్యాలరీలు పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి చెప్పాలి. డయాబెటీస్ ఉన్నప్పుడు వీటిని అధికంగా తీసుకున్నారనుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. ఎందుకంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి. ఇక మందులతోటి ఏమన్నా పరస్పర ఇంటరాక్షన్స్ ఉంటాయా అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఫుడ్ ఐటమ్ని వాడేటప్పుడు ఏదైనా అలోపతిక్ డ్రగ్స్ వాడుతుంటే ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా బంగాళదుంపలకు మందులతో పెద్దగా పరస్పర చర్యలు ఉండవు. అయితే కొన్ని విషయాలు గమనించాలి. మెయిన్గా డయూటిక్స్ గురించి. మూత్ర విసర్జక మందులు, పొటాషియం తగ్గించే కొన్ని డయూటిక్స్ని మీరు తీసుకున్నారనుకోండి, బంగాళదుంపలు తిన్నారనుకోండి, పొటాషియం స్థాయిలు పెరిగిపోతాయి. అందుకే వైద్య సలహా తీసుకోండి. ఇంకా రక్తపోటు మందుల గురించి. బంగాళదుంపలు ఉండేటువంటి పొటాషియం రక్తపోటు మందుల ప్రభావాన్ని కొద్దిగా పెంచవచ్చు. కాబట్టి ఆ రక్తపోటు ఓవర్గా పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైనటువంటి మాటని మీకు విన్నవించాలి. బంగాళదుంపలు అంటే కేవలం వేయించిన చిప్స్, ఫ్రైస్ మాత్రమే కాదు. ఇవి విటమిన్లు, ఖనిజాలు, అలాగే జీర్ణక్రియకి మేలు చేసేటువంటి రెసిస్టెన్స్ స్టార్ట్తో నిండిన అద్భుతమైన ఆహారం. వీటిని సరైన పద్ధతిలో తిన్నారనుకోండి, అంటే ఉడికించి, కాల్చి, తొక్కతో సహా తీసుకున్నారనుకోండి, వాటి పూర్తి ప్రయోజనాల్ని మీరు పొందొచ్చు. సరైనటువంటి ఆహార నియమాలు, అలాగే జీవనశైలిని పాటించడం కూడా చాలా ముఖ్యం. బంగాళదుంపని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. దానివల్ల ఆరోగ్యంగా, ఆనందంగా మీరు ఉండగలుగుతారు. బంగాళదుంపలు ఒక అద్భుతమైన ఆహారం. చివరిగా చెప్పేది ఇదే. దీన్ని ఎంతోమంది అపోహలు పెంచుకొని దూరం చేస్తున్నారు. కానీ లక్షలాది మంది తరతరాలుగా దీన్ని తింటూనే ఉన్నారు. ఆహార చరిత్రలో ఈ దుంపకి ఒక విశిష్ట స్థానం ఉంది. అందుకే వీటిని సరైన అవగాహనతో నియమితంగా తిన్నారనుకోండి, ఆరోగ్యానికి బలం, శక్తి లభిస్తాయి. పాతాపోహలను విడిచేసేసి కొత్త సైన్స్ను నమ్ముతూ ఈ బంగాళదుంపల్లో ఉండేటువంటి పోషక శక్తిని మనం ఆస్వాదించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.